శ్రీమాత్రే నమ. శ్రీ ప్రత్యంగరాదేవి నమ. ఇప్పుడు నేను ఎక్కడున్నా అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. దానికి ముందు వీడియో పూర్తిగా చూసి అర్థం చేసుకోండి. గత సంవత్సరము నేను శ్రావణమాస శుక్లపక్ష నవమి తిథి రోజున అడవి తీరానికి వచ్చాను. ఇదే అడవి తీరానికి వచ్చాను. ఈ అడవి తీరానికి వచ్చి గురువుగారు నాకు ఏదైతే చెప్పాడో, మా గురువుగారు నాకు ఏదైతే చెప్పాడో అవి సేకరించుకోవడం జరిగింది. ఏంటి అవి అనంటే, మనకు 64 కృత్య దేవతలు ఉంటారు. ఈ 64 కృత్య దేవతలు ప్రత్యంగరీ తాంత్రిక విధానంలో ఉన్నటువంటి హోమాన్ని మేము నిర్వహించాలి అని అంటే కొన్ని విశేషమైనటువంటి మొక్కలకు సంబంధించినటువంటి ఏరు మొక్కలు కానీ, లేదా చెట్టు యొక్క చిన్న చిన్న పుల్లలు కానీ, లేదా చెట్టు యొక్క ఆకులు కానీ సేకరించుకోవాలి. ఇవి శ్రావణ మాసము నవమి శుక్లపక్ష తిథి రోజున మాత్రమే ఆ ప్రాంతంలో సంచరించి తీసుకోవాలి. చెట్టు మీద ఉన్నటువంటివి ఏవి కొయ్యకూడదు. అవి రాలిపోయి ఉండి ఆ చెట్టు యొక్క నీడలో ఎండ వానలో తడిసిపోయి మట్టిలో కలిసి ఉన్నటువంటి ఏ చెట్టు మనకైతే కావాలో ఆ చెట్టు యొక్క రాలిపోయి ఉన్నటువంటి పుల్లలు ఏవైతే ఉన్నాయో ఆ పుల్లల్ని లేదా ఆకుల్ని, లేదా ఆ చెట్టు ఎండిపోయి ఉండి ఏర్లు బయటికి వచ్చి ఉంటే ఆ ఏరు మొక్కల్ని కానీ సేకరించుకోవాలి. ఒక్కొక్క కృత్య దేవతకు 11 పుల్లల చొప్పున కానీ, 11 ఆకుల చొప్పున కానీ, 11 ఏరు మొక్కల చొప్పున కానీ సేకరించుకోవాలి. ఈ 64 కృత్యులకు 64 చెట్లు విశేషమైనటువంటివి ఉంటాయి. అవన్నీ సేకరించుకొని వాటితో సంవత్సర కాలము నిర్వహించబోయేటటువంటి కార్యక్రమాల్లో ప్రత్యంగరీ కృత్య దేవత యొక్క హోమాలు మనం నిర్వహించేటప్పుడు వాటితో మాత్రమే ఫస్ట్ పెట్టి కర్పూరముతో వెలిగించి తర్వాత మిగిలినటువంటి సమిధలు పెట్టి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరం తెచ్చుకున్నటువంటి వాటిల్లో కొన్ని సమిధులు అంటే కొన్ని చెట్ల యొక్క పుల్లలు, ఏర్లు, ఆకులు మిగిలాయి. అవి ఈ సంవత్సరము శ్రావణ మాస పౌర్ణమి రోజున హోమంలో అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది. మరలా శ్రావణ మాస పౌర్ణమి అయిపోయిన తెల్లారి నుండి పాడ్యమి తిథి నుండి అమావాస్య వరకు, శ్రావణ మాస అమావాస్య వరకు విశేషమైనటువంటి 64 కృత్య దేవతల యొక్క సాధన చేసి ప్రత్యంగరీ మంత్ర బీజాక్షరముతో వాటికి తర్పణాలు వదిలి ఆ తర్పణాల్లో వాటిని సంపూర్ణంగా నానపెట్టి తీసి మరలా వెండపెట్టి వాటిని పౌడర్ చేసుకోవడం అన్న కానీ, లేదా పుల్లలు అలానే పెట్టుకోవడం కానీ, లేదా ఏరు ముక్కలు అలానే పెట్టుకోవడం కానీ, లేదు ఆకు ముక్కలు కానీ అలా పెట్టుకోవడం జరుగుతుంది. వాటితో హోమాన్ని చేస్తే సంపూర్ణమైనటువంటి యోగ్యత చేసినటువంటి వాడికి అందిస్తూ ఉంటుంది. ఎవరైతే సాధకుడు లేదా పురోహితుడు లేదా గురువు లేదంటే అర్చకుడు ఎవరైతే ఉంటారో చేసేటటువంటి హోమం చేపించేటటువంటి వ్యక్తి అతన్ని పరిపూర్ణమైనటువంటి స్థానంలో ఉంచిద్ది. అంటే నన్ను ఉంచేటటువంటి స్థానం. నేను పరిపూర్ణమైనటువంటి స్థానంలో ఉంటే మనకి దగ్గరకు వచ్చేటటువంటి వారికి అమ్మని యొక్క అనుగ్రత పరిపూర్ణంగా కొద్దో గొప్ప అందించేటటువంటి అవకాశం ఉంటుంది. గత సంవత్సరం వచ్చినట్టుగా ఈ సంవత్సరము కూడా నేను నివసించేటటువంటి ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి అడవి దగ్గరికి చేరుకున్నాను. అక్కడికి చేరుకొని కారాపి ఆ అడవి ప్రాంతంలో ఆగిన చోట ఎన్ని చెట్లు అయితే ఉండగలుగుతాయో అన్నిట్లో చిన్న చిన్న రాలిపోయి ఉన్నటువంటి చెట్టు మీద మనం ఇరవకూడదు. చెట్టు మీద ఇరిచి తీసుకుపోయి హోమాన్ని చేయకూడదు. చెట్టు ద్వారా ఆ గాలికో వానకో ఎండకో అవి ఊడిపోయి ఉన్నటువంటి ఏవైతే కర్రలు ఆకులు ఉంటాయో వాటిని మాత్రమే సేకరించుకోవాలి. మన చెయ్యి పెట్టి అస్సలు ఇరవకూడదు. అది పాపంగా ఉంటుంది, అది హోమంలో వేయటానికి. కాబట్టి ఇవి సేకరించుకోవడానికి తిరిగి అన్నీ సేకరించుకొని ఆ సేకరించినవి అన్నీ కూడా ఒక దగ్గర సమకూర్చుకోవడం జరుగుతుంది.
అసలు ఇది ఎందుకు చేయాలి, పద్ధతి ఏంటి, అసలు దేని గురించి అని అంటే చాలా విశేషంగా క్లుప్తంగా చెప్పబడింది తంత్ర విధానంలో, ప్రత్యంగరి తాంత్రిక కృత్య విధానంలో, హోమ విధానంలో. ఎటువంటి పుష్పాన్ని హోమంలో వేసినా దాని యొక్క బాధతో ఉన్నటువంటి శాపము తగలకుండగా, ఎటువంటి పండ్లని హోమంలో వేసినా ఎటువంటి శాపము అనేటటువంటిది లేకుండా, ఎటువంటి హోమంలో ఏదైనా చిన్న పొరపాట్లు ఏదైనా తగిలినా జరిగినా వాటి యొక్క ఇబ్బందులు శాపాలు ఏవీ లేకుండగా పరిపూర్ణమైనటువంటి హోమాన్ని ప్రారంభించే ముందు దశలోనే ప్రకృతి ద్వారా రాలిపడి భూదేవి మీద ఉండి ఆకాశం నుండి కురిసినటువంటి జల్లుతో తడిసి సూర్యకాంతితో వెండిపోయి ఉన్నటువంటి ఒక కర్రపుల్లని కానీ ఆకును కానీ లేదా ఏరుముక్కను కానీ పెట్టి హోమాన్ని ప్రారంభిస్తే వేసేటటువంటి పచ్చి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, పుష్పాలు, పండ్లు, వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి శుచి శుభ్రతగా ఉన్నా లేకపోయినా పవిత్రమైనటువంటి స్థాన బలాన్ని ఏర్పరిచేటటువంటి యోగాన్ని కలిగించి హోమాన్ని చేసేటటువంటి పురోహితుడు, గురువు, సాధకుడు ఎవరైతే ఉంటారో అతన్ని పరిపూర్ణంగా కాపాడేటటువంటి స్థితిని అందించేటటువంటిది. నేను ఎప్పుడో ఒకసారి సంవత్సరం మీద ఎప్పుడో అయినా కానీ ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, ఈ సంవత్సరం అయితే నేను 16 సార్లు హోమాన్ని నిర్వహించుకున్నాను నా సొంతంగా. ఆ హోమాన్ని నిర్వహించుకున్నటువంటి విధానములో విశేషంగా నేను కాలినటువంటి బూడిదను తెచ్చుకొని కొబ్బరి నూనెలో కలిపి ఆ నూనెని మళ్ళీ మరగబెట్టి జల్లెడ పట్టి ఆ నూనెను మొత్తం ఒక దగ్గర స్టోర్ చేసుకొని దీపారాధనను వెలిగిస్తూ ఉంటాను. అప్పుడు నా ఇంట్లో దివ్యమైనటువంటి పాజిటివ్ శక్తి వ్యాప్తి చెందుతూ నాకు ఎక్కువగా అనారోగ్య స్థితులు ఏవి కలగకుండా గృహంలో మనశ్శాంతి అనేది చేకూర్చేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంది మాతా ప్రత్యంగరీదేవి.